సినిమా ప్రతి ఒక్కరు ఒక్కసారైనా చూడాలి. భారతీయుడు కాబట్టి ఆ టైటిల్ కోసమైనా చూడాలి. ఫస్ట్ భారతీయుడు అనగానే మనందరూ కమల్ హాసన్ గారు మన పాత రోజుల్లో 28 years బ్యాక్ ఆయన ఎలా ఊహించుకున్నామో ఈ రోజు కూడా ఆయన అలాగే చేయాలి, అలా ఉండాలి అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే 28 years బ్యాక్ అయితే మనిషి బాడీలో కానీ యాక్షన్లో కానీ అన్ని మార్పులు వస్తాయి ఆటోమేటిక్గా. మేకప్ కూడా అప్పటికి అది బాగుంది, ఇప్పటికి ఈ టైంకి ఆయన ఎందుకంటే అది దాని కనెక్షన్ కాబట్టి 2లో సేమ్ యాక్టర్స్ చేశారు. ముఖ్యంగా ఆయన సేనాపతి గారు కానీ ఎక్కువ కాదు అవసరమే, కానీ ఆ ఏజ్కి తగ్గట్టుగా చేశారు. కానీ కొంచెం కొన్ని చోట్ల కొంచెం తేడా అనిపించింది. ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు ఫారెన్లో ఉన్న భారతీయుడుగానే బాగుంది. సిక్స్ ప్యాక్ చూపించారంటే అవసరాన్ని బట్టి కనపడదు సిక్స్ ప్యాక్ అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఎప్పుడు చూపించలేదులే, వాళ్ళందరూ తీసి చూపించారు కాబట్టి. అంటే మీరే కాదు, మీకన్నా ముందే నేను సిక్స్ ప్యాక్ అన్నట్టుగా వాళ్ళకి కౌంటర్ కోసం చూపించినట్టు పర్లేదు. కానీ మర్మకళను హైలైట్ చేశారు కదా. మెయిన్ మర్మకళ వల్ల దాని ఏంటంటే దానికి నో ఏజ్ లిమిట్. ఇప్పుడు 70 సంవత్సరాల వాళ్ళైనా 60 సంవత్సరాల వాళ్ళైనా వీళ్ళు 20 సంవత్సరాల వాళ్ళైతే కూడా ఫైట్ చేయొచ్చు. అది వెయిన్స్ మీద పడుతుంది కాబట్టి, నరాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి కొంచెం లెంత్ ఎక్కువైందని చెప్పొచ్చు. కానీ సినిమా మరీ తీసేసే సినిమా కాదు. ఇప్పుడు శంకర్ గారు అంటేనే ఆయన తెలుసు, మనం ఎక్స్పెక్టేషన్స్ సంవత్సరాలు కానీ కొంచెం కాన్సెప్ట్ కానీ పర్ఫెక్షన్ కానీ అవన్నీ ఉంటాయి. బ్రాండ్ అనేది ఉంది కాబట్టి. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్కి రీచ్ అవ్వాలని చేశారనిపించింది. ఏదైతే సోషల్ ఎలిమెంట్ తీస్తున్నారో అది ఎంతవరకు సమాజంలో జరుగుతుంది, ఈ సినిమా ద్వారా ప్రజలు ఎంతవరకు అర్థం చేసుకుంటారు? ప్రజలు అర్థం చేసుకుంటానే ఉన్నారు ఫస్ట్ భారతీయుడికి యాంటీ కరప్షనే, ఇప్పుడు కూడా అదే యాంటీ కరప్షన్. కాకపోతే యూత్కి, చిన్నపిల్లలకి అందరికీ కనెక్ట్ అవ్వాలని చేశారు. ఇప్పుడున్న వాటికి రీచ్ అవ్వాలి. ఇప్పుడు మిగతా బయట సినిమాలతో పోల్చుకుంటే ఎలా ఉంది, ఒక హీరో వెళ్ళి 100 మందిని కొడితేనే ఒకసారి చెయ్యాలంటే 10 మంది పడిపోతేనే ఆయన హీరో, అలా ఎక్స్పెక్టేషన్ ఉంది. కానీ రియాలిటీకి దగ్గరగా ఉండాలనేది నా వాదన. సినిమా అనేది కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉండాలి. మనం పాత సినిమాలతో పోల్చుకుంటే అది ఒక సీన్ కళ్ళతో చూస్తే కూడా సీన్ ఏం జరుగుతుందో అర్థం చేసుకునే అదే కదా. ఇప్పుడు మర్మకాళ మనకు తెలుసంటే మనిషి బాడీలో ఏ పార్ట్ మన కళ్ళల్లో చూస్తే తెలిసిపోతుంది ఎక్కడ కొడతాడు అనేది. స్పీడ్, బ్యాలెన్స్, కంట్రోల్ ఇవి ఉన్నప్పుడే మనం క్యాచ్ చేయగలం. సిద్ధార్థ్ గారి రోల్ ఎలా ఉందంటే? సిద్ధార్థ్ గారితో కూడా బాగానే ఉంది. ఎమోషనల్ గా బాగా చేశాడు. యాక్షన్ గా రోల్ ఆయనదే ఎక్కువ ఉంది, కమల్ హాసన్ గారు తక్కువ ఉంది అంటున్నారు. అదేమన్నా జరిగిందా? మరి ఆయన హైలైట్ చేయాలని చేశారేమో. అంటే మరి 3 ఉంది కాబట్టి, నెక్స్ట్ 3 ఉంది కాబట్టి రకుల్ ప్రీత్ సింగ్ అంటే తను కూడా కాన్సెప్ట్ గా యాక్షన్ బాగానే చేసింది. కాకపోతే ఏదో మామూలుగా హీరోయిన్ ఉండాలి కాబట్టి పెట్టారని అట్లా ఏం లేదు. డబ్బున్న వాళ్ళకి పిల్లల్ని ఎక్కువ ట్రోల్ అంటే నెగిటివ్ చేసి చూపించారంట. అంటే మనం యాంటీ కరప్షన్ కదా సినిమా టైటిలే అది కాబట్టి ఆ లంచాలకు వ్యతిరేకంగా అంటే ఉన్న వాళ్ళనే ఎక్కువ ఇలా సంపాదించారు అంటారు. అదే మనకు అర్థమైపోద్ది అది. ఇప్పుడు బంగారు బాత్రూంలో అంటే వెనకట్లో ఒక న్యూస్లో కొన్ని వారాలను చూసాము. ఈ కరప్షన్ చేసి బయట దేశాలు వారిపోయారంటే మాల్యా గారి గురించి మన అందరికి తెలిసిన విషయం అనుకుంటారు. కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మనకి కనెక్ట్ అయింది వాళ్ళు కాబట్టి, న్యూస్లో ఎక్కువగా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ సీన్ని వాళ్ళకి కనెక్ట్ అయింది. రేటింగ్ ఎంత ఇస్తారు సినిమాకి? రేటింగ్ ఇవ్వటం ఏం లేదు కానీ పర్లేదు, బాగుంది. 60% పాజిటివ్ ఉంది. అందరికి ఎవరికి నచ్చే విధంగా ఉంది, ఎవరికి కావాల్సిన అందరికి నచ్చే విధంగా ఉంది. ఎందుకంటే పిల్లలకి వీలైనట్టుగా పిల్లలకు పెట్టారు, పెద్దవాళ్ళకి పెట్టారు. యూత్కి ఎక్కువగా మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేశారు, యూత్ కోసమే ఎక్కువ. కానీ ఒక్కసారైనా చూడాలి, సినిమాని చూడాలి. కాన్సెప్ట్ బాగుంది కాబట్టి చూడాలి. ఇప్పుడు ఎందుకంటే రియాలిటీకి దూరంగానే ఉంటున్నాయి ప్రతి సినిమాలు కూడా.